జీవో 3 పునరుద్ధరణ 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న డిమాండ్తో విశాఖ ఏజెన్సీలో గిరిజన సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గిరిజనులు ఆందోళనకు దిగారు. బంద్ పిలుపుతో పోలీసులు మోహరించారు. పటిష్టంగా అమలు చేయాలి. పటిష్టంగా అమలు చేయాలి. పటిష్టంగా అమలు చేయాలి. జీవో నెంబర్ 3ని పునరుద్ధరణ చేయాలి. జీవో నెంబర్ 3ని పునరుద్ధరణ చేయాలి. జరిగే రాష్ట్ర మన్యం బంధును జయప్రదం చేయండి. జై ఆదివాసీ. జరిగే రాష్ట్ర మన్యం బంధును జయప్రదం చేయండి. జరిగే రాష్ట్ర మన్యం బంధును జయప్రదం చేయండి. జరిగే రాష్ట్ర మన్యం బంధును జయప్రదం చేయండి. 170 పటిష్టంగా అమలు చేయాలి. జీవో 3 పునరుద్ధరణ 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న డిమాండ్తో విశాఖ ఏజెన్సీలో గిరిజన సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. మన్యం బంద్కు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఏదైతే మన్యం ప్రాంతం ఉందో విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం బంద్ కొనసాగుతుంది. ఈ బంద్ ప్రధానంగా ఏంటంటే జీవో నెంబర్ 3ని అమలు చేయాలని ఏదైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలని గతంలో ఉన్నటువంటి ఏదైతే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. అయితే దాని పునరుద్ధరణకు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి దాన్ని తీసుకురావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఏదైతే 1/70 యాక్ట్ ప్రకారంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు ఎవరికి కూడా భూములు కేటాయింపులు కానీ భూమి కొనుగోలు అమ్మకాలు జరగకూడదు, కేవలం గిరిజనులకి హక్కులు కల్పించాలని చెప్పి మరొక డిమాండ్తో పాటుగా, అలాగే ఇప్పుడు ఏదైతే గిరిజన ప్రాంతంలో హైడ్రో ప్రాజెక్టులు పడుతున్నారో హైడ్రో ప్రాజెక్టులు పూర్తిగా నిలిపివేయాలని, ఎందుకంటే అది పొరపాటున ఎవరికైనా హైడ్రో ప్రాజెక్టులు భూమి ఇచ్చినట్టయితే ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి దాన్ని కూడా నిలుపుదల చేయాలని చెప్పి గిరిజన సంఘాల నిన్నే బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు అల్లూరు జిల్లా, అటు మండ్యం జిల్లా, అలాగే అటు పోలవరం జిల్లా 3 జిల్లాల్లో కూడా ప్రస్తుతం అయితే బంధు ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎవరైతే వ్యాపార వాణిజ్యాలను అవన్నీ స్వచ్ఛందంగా మూసివేసినటువంటి పరిస్థితుంది. రోడ్ల పైన ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు పాడేరు, అలాగే అటు అరకు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా రోడ్ల మీద ఆందోళన చేస్తున్నారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలుగా పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం చెప్పొచ్చు. రైట్ నాయుడు. అమలు చేయాలి. 170 పటిష్టంగా అమలు చేయాలి. 170 పటిష్టంగా అమలు చేయాలి.